ఎన్నో ఏళ్లకు పూర్వం భూమికి దూరంగా సిండ్రెల్లా అనే అందమైన అమ్మాయి నివసిస్తూ ఉండేది. సిండ్రెల్లా తల్లి మరణించి ఎన్నో ఏళ్లైంది. ఆమె తండ్రి ఆమెను పెంచి పెద్ద చేశాడు. సిండ్రెల్లా తండ్రి మరో వివాహం చేసుకున్న తర్వాత వారి జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆమె తండ్రికి కొత్త భార్య మరియు ఆమె ఇద్దరు కూతుళ్ళు సవితి తండ్రి ఇంట్లోనే ఉండసాగారు. మొదటిసారి వాళ్ళు కలిసినప్పటి నుండి సవితి తల్లికి సిండ్రెల్లా అంటే ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. ఆమె కూతుళ్లకు సిండ్రెల్లా అందం, ఆమె దయాగుణం అంటే ఈర్ష్యగా ఉండేది. సిండ్రెల్లా అక్కలు సిండ్రెల్లా అంత అందంగా ఉండేవారు కాదు. ఇంతేకాదు, వాళ్ళిద్దరూ ఎంతో కఠోరంగా మొండితనంతో ఉండేవారు. ఒకరోజు ఏదో పని కారణంగా సిండ్రెల్లా తల్లి దూర ప్రాంతానికి యాత్రకి వెళ్లాల్సొచ్చింది. అదే సమయంలో సిండ్రెల్లా సవితి తల్లి, ఆమె అక్కలు ఆమె జీవితాన్ని నరకంగా మార్చేశారు. సిండ్రెల్లా తోటలో అందమైన పక్షులతో కబుర్లు చెబుతున్నప్పుడు ఆమె సవితి తల్లి దగ్గరగా వచ్చింది. "ఈ రోజు నుండి నువ్వు ఇక్కడే పడుండు. ఇంటి పనంతా చెయ్యాల్సింది. నువ్వు ఇంత మంచి బట్టలు వేసుకుని తిరగడం నాకిష్టం లేదు." సిండ్రెల్లాకి ఆమె చెప్పింది ఏమీ అర్థం కాలేదు. నిస్సహాయంగా ఆమె చెప్పినట్లే చేయసాగింది. ఆమె తన వస్తువుల్ని తీసుకుంది, పాకలోకి వెళ్ళిపోయింది. ఆ రోజు తర్వాత నుండి సిండ్రెల్లా ఇంటి పనులన్నీ స్వయంగా చేసేది. ఆమె ఎంతో అలసిపోతుంది. కానీ ఆమె సవతల్లికి లేదా సవతి అక్కలకి ఆమెపై ఏమాత్రం దయలేదు. "నేలంతా మళ్ళీ శుభ్రం చెయ్యి. దీనిపై దుమ్ము నీకు కనిపించడం లేదా? నువ్వింకా బట్టలు ఉతకడం లేదా? నా వద్ద వేసుకోవడానికి మంచి డ్రెస్సే లేదు." సిండ్రెల్లా వద్ద ఎలకలు, కిటికీ దగ్గరకు వచ్చే పక్షులు తప్ప మరో స్నేహితులు లేరు. చలి నుండి కాపాడుకోవడానికి రాత్రి సమయంలో ఆమె చిమ్నీ దగ్గరగా వెళ్లి వేడి కాపడం తీసుకుంటూ ఉండేది. అక్కడే నిద్రపోయేది. ఇలాగే రోజులు గడిచిపోయాయి. ఓ రోజు పట్నంలో రాజ్యం నుండి ఒక ప్రకటన జరిగింది. "మా రాకుమారుల ద్వారా మహల్లో ఒక పార్టీ జరగనుంది. పెళ్లి కోసం అర్హులైన అమ్మాయిలందరూ ఈ పార్టీకి ఆహ్వానించబడుతున్నారు." సవతి అక్కలు ఈ ప్రకటనని విన్న వెంటనే పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్లి తమ తల్లితో ఈ విషయాన్ని చెప్పారు. "పార్టీలో మీరిద్దరూ అందరికంటే అందంగా ఉంటారు. రాజకుమారుడు మీ ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవాలి. ఈ విధంగా మనందరం మహల్లో ఉండగలం, అంతే కదా? నేను మీ ఇద్దరి కోసం గౌను, చెప్పులు కొంటాను. పదండి, మనం కొనడానికి వెడదాం." సవితి తల్లి మరియు సవితి అక్కలు బయటికి వెళ్లిపోయారు. అక్కడ నిలబడి వాళ్ల మాటలు వింటున్న సిండ్రెల్లా బాధగా ఉండిపోయింది. ఎన్నో రోజులు తయారీలు జరుగుతూనే ఉన్నాయి. సవతి అక్కల గౌను కుట్టించి వచ్చేసింది. ప్రతిరోజు వాళ్ళు ఆ గౌను వేసుకుని అద్దం ముందు నించుని తమ అందాల్ని చూసుకునేవారు. చివరికి ఆ రోజు రానే వచ్చింది. సవతి అక్కలు ఆ రోజు ఎంతో హడావిడిగా సిండ్రెల్లాని పిలిచారు. "సిండ్రెల్లా, సిండ్రెల్లా, త్వరగా రా. ఎక్కడ ఉన్నావు? త్వరగా మా స్నానానికి నీళ్లు సిద్ధం చేయి." రోజంతా సిండ్రెల్లా తన అక్కల తయారవడంలో సహాయపడుతూనే ఉంది. "కాస్త నెమ్మదిగా బ్రష్ చెయ్యి. మొత్తం జుట్టంతా ఉడిపికేస్తావా?" సాయంత్రం వరకు ఇద్దరూ పార్టీకి తయారవుతూనే ఉన్నారు. "మీ ఇద్దరు ఎంత అందంగా ఉన్నారో, చాలా అందంగా ఉన్నారు." సిండ్రెల్లా మొత్తం ధైర్యం కూడగట్టుకుని సవితి తల్లిని అడిగింది. "నేను కూడా పార్టీకి రావచ్చా?" "ఎవరు, నువ్వా?" "అవును, వాళ్ళు యవ్వనంగా ఉన్న కన్యలందరినీ పిలిచారుగా." "పార్టీకి నువ్వు ఇలాగే వస్తావా? రాజకుమారుడికి భార్య కావాలి, సేవకురాలు కాదు." "పదండి అమ్మాయిలు, పార్టీకి లేట్ అవుతోంది. నువ్వు గుర్తుంచుకో,
పడుకునే ముందు పనంతా పూర్తి చెయ్యాలి. సవితి తల్లి అక్కలు పార్టీకి వెళ్ళిపోయారు. ఇంట్లో ఒంటరిగా సిండ్రెల్లా ఏడవసాగింది. నేను పార్టీకి ఎందుకు వెళ్ళకూడదమ్మా? ఈరోజు నాకు అమ్మ ఉంటే ఇలా జరిగేది కాదు కదా. అదే సమయంలో ఒక ఉజ్వలమైన కాంతి కనిపించింది. ముందు సిండ్రెల్లాకి అర్థం కాలేదు అదేమిటన్నది. ఆ ప్రకాశంలో ఒక ఆకారం కనిపించింది. ఆ ఆకారం ఎంతో అందంగా కనిపించసాగింది. నా బంగారు తల్లి సిండ్రెల్లా, నువ్వు కూడా పార్టీకి వెళ్ళు తల్లి, ఏడవద్దు. సిండ్రెల్లా తన కళ్ళను నమ్మలేకపోయింది. కంగారుగా అడిగింది, నేను కూడా పార్టీకి వెళ్ళొచ్చా? నేను ఎలా ఉన్నానో చూడు. చింతించకు, నేను నీకు సహాయం చేస్తాను. నాకు ఒక ఆనపకాయ 7 ఎలకల్ని అందివ్వు. సిండ్రెల్లాకి అర్థం కాలేదు ఆమెకి ఈ వస్తువులు ఎందుకు కావాలో. కానీ ఆమె అడిగినవి మాత్రం ఇచ్చింది. ముందు వంటింట్లోకి వెళ్ళింది. పెద్ద ఆనపకాయని తెచ్చింది. తన గోదాంలోకి వెళ్ళింది. ఎలక మిత్రుల్ని తోడుగా తీసుకుని వచ్చింది. పరి తన మంత్రదండంతో ఆనపకాయని అందమైన బండిగా మార్చేసింది. ఎలకల వైపు తిరిగింది. వాటిలో నుండి ఒకదాన్ని డ్రైవర్ చేసేసింది. మిగతా ఎలకలని అందమైన గుర్రాలుగా మార్చేసింది. ఆశ్చర్యంగా సిండ్రెల్లా బండిని గుర్రాల్ని చూస్తూ ఉండిపోయింది. అప్పుడు పరి ఆమె వైపు తిరిగింది. తన మంత్రదండంతో సిండ్రెల్లాని తాకింది. ఆమె పాత డ్రెస్ ఒక అందమైన పార్టీ గౌన్గా మారిపోయింది. ఆమె కాలి చెప్పులు అందమైన గాజు చెప్పులుగా మారిపోయాయి. నేను రాజకుమారిలా ఉన్నాను కదూ. ఇప్పుడు పార్టీకి వెళ్లే సమయం అయింది. కానీ మర్చిపోకు, 12 గంటలు కాగానే నువ్వు ఇంటికి తిరిగి వచ్చేయాలి. ఎందుకంటే ఆ తర్వాత నువ్వు మునుపటిలా అయిపోతావు. సిండ్రెల్లా పరికి ధన్యవాదాలు చెప్పుకుంది. వెళ్లి బండిలో కూర్చుంది. మహల్ వైపు పయనించింది. ఆమె అందమైన బండిని చూస్తుండిపోయింది. ఆమె దాన్ని గుర్తుపట్టలేకపోయింది. ఉన్నట్టుండి మెట్ల దగ్గర రాజకుమారుడు కనిపించాడు. సిండ్రెల్లా నిజంగానే పార్టీలో ఉన్న అందరి అమ్మాయిల కంటే అందంగా ఉంది. రాజకుమారుడి మొదటి చూపులోనే అందమైన అమ్మాయిని ప్రేమించాడు. ఆమె సవతి తల్లి, సవతి అక్కలు ఎంతో సంతోషంగా ఉన్నారు. వాళ్ళు ఆమెని గుర్తుపట్టలేకపోయారు. ఉన్నట్టుండి రాజకుమారుడు మెట్ల వద్ద కనిపించాడు. సిండ్రెల్లా పార్టీలో ఉన్న అందరు అమ్మాయిల కంటే అందంగా ఉంది. రాజకుమారుడికి మొదటి చూపులోనే ఆ అందమైన అమ్మాయి నచ్చింది. అందరూ ఆమెను ఎంతో ఉత్సాహంగా చూస్తున్నారు. ఆమె నెమ్మదిగా ముందుకు రాసాగింది. సవతి అక్కలు ఎంతో సంతోషంగా ఉన్నారు. రాజకుమారుడు తమ వైపే వస్తున్నాడని. ఓ, అతను నా వైపే వస్తున్నాడు, లేదు నా వైపు వస్తున్నాడు. కాని రాజకుమారుడు వాళ్ళని దాటి ముందుకు వెళ్లి ఆగాడు. హే సుందరి, నాతో కలిసి నువ్వు నాట్యం చేస్తావా? సిండ్రెల్లా ఎంతో సంతోషంగా ఒప్పుకుంది. రాజకుమారుడు సిండ్రెల్లా ఉత్సాహంగా చూస్తూ ఆహ్వానించబడి వారంతా చూస్తుండగానే నాట్యం చేశారు. సిండ్రెల్లా సంగీతం, నృత్యం చూశారు. ఆమె కనిపించింది ఆ మహల్లో రాజకుమారుడు తను తప్ప మరెవరూ లేనట్టుగా. వాళ్ళిద్దరూ అర్ధరాత్రి వరకు నృత్యం చేశారు. సిండ్రెల్లాకి ఎంత సమయం అయిందో తెలియలేదు. ఉన్నట్టుండి ఆమె చూపు గడియారంపై పడింది. అర్ధరాత్రి అయింది.
అదే సమయంలో సిండ్రెల్లా పరి ఇచ్చిన హెచ్చరిక గుర్తొచ్చింది. 12 గంటలు కాగానే నువ్వు ఇంటికి వచ్చేయాలి, ఎందుకంటే ఆ తర్వాత నువ్వు మునుపటిలా అయిపోతావు. కంగారు పడుతూ ఆమె రాజకుమారుణ్ణి అక్కడే వదిలి పరిగెత్తి వెళ్ళిపోయింది. ఆమె మెహలు మెట్టు దిగుతున్నప్పుడు ఆమె ఒక చెప్పుని అక్కడే వదిలేసింది. ఆమె వద్ద దాన్ని తీసుకునే సమయం కూడా లేదు. బయటికి వస్తూనే 12 గంటలు గడియారం కొట్టింది. మళ్ళీ అన్నీ మునిపటిలాగానే మారిపోయాయి. రాజకుమారుడు ఆమె వెనకాలే పరిగెత్తుకుని వచ్చాడు, మెట్లపై వదిలేసిన చెప్పు పట్టుకుని. తెలుసుకోండి, ఈ చెప్పు ఎవరిదో. మరి దీనికోసం రాజ్యంలో ఉన్న యువతులందరినీ కలిసినా సరే ఆమెను వెతికి తీసుకుని రండి. సిండ్రెల్లా ఆయాసపడుతూ ఇంటికి చేరుకుంది. ఆమె రాజకుమారుడితో గడిపిన సమయాన్ని ఆలోచిస్తూ ఉండిపోయింది. ఆమెకి తెలుసు ఆమె వద్ద ఏ అవకాశం లేదు. అయినా రాజకుమారుణ్ణి ప్రేమించసాగింది. రాజకుమారుడి కోసం ఆ అమ్మాయి వెతకడం అసంభవం. ఒకవేళ వెతికినా కూడా గుర్తించలేడు. రాజకుమారుడి సేవకులు రాజ్యంలో ప్రతి ఇంటికి వెళ్లి ఆ చెప్పులు ఎవరికి చెందుతాయని మహిళల్ని వెతకసాగారు. కానీ ఆ చెప్పులు ఏ అమ్మాయి కాలికి జారడం లేదు. చివరికి రాజకుమారుడి మనుషులు సిండ్రెల్లా ఇంటికి చేరుకున్నారు. సిండ్రెల్లా రాజకుమారుడి బండిని ఇంటి ముందు ఆగడం చూసి ఎంతో సంతోషించింది. సిండ్రెల్లా గదిలో నుండి బయటికి రాబోయింది. ఆమె సవితి తల్లి తలుపు దగ్గర కనిపించింది. నువ్వెక్కడికి వెడుతున్నావు? నువ్వు కూడా చెప్పులు వేసుకోవడానికి ప్రయత్నిస్తావా ఏమిటి? వ్యంగ్యంగా నవ్వడంతో పాటు సవితి తల్లి గోదాము తలుపుని మూసేసింది. వద్దు, దయచేసి తలుపు తెరవండి, తెరవండి దయచేసి. ఎంత బాధాకరమైన విషయం! రాజకుమారుడికి నీకు ఎలాంటి సమానత్వం ఉంది? సేవకులు ముందుగా సన్నగా ఉన్న అక్కకి చెప్పులు వేశారు, కానీ ఆమె కాళ్ళకి చిన్నవైపోయాయి. చూడు, ఇది నా కాళ్ళకి ఎంత చక్కగా సరిపోయిందో. తర్వాత లావు అక్కకి ప్రయత్నించారు, కానీ చెప్పులు ఆమెకు కూడా సరిపోలేదు. బహుశా ఇంకో కాలికి వేసుకోవాలేమో. ఆమె ఎంతో ప్రయత్నించి విఫలమైంది. సిండ్రెల్లా కిటికీ వైపు పరిగెత్తడానికి ఆఖరిసారిగా ప్రయత్నించింది. కిటికీ చాలా ఎత్తుగా ఉంది. ఆమె ఏడవసాగింది. ఆమె ఏడవడం చూసి ఆమె ఎలక మిత్రులు దగ్గరగా వచ్చాయి. నా సవితి తల్లి నన్ను బంధించింది, తాళం ఆమె వద్దే ఉంచుకుంది. ఎలకలు తలుపు కింద దారి నుండి బయటికి వచ్చి సవితి తల్లి తలుపు వద్ద రాజకుమారుడి మనుషులపైకి ఎక్కి నిలబడ్డాయి. మీరు రేపు రావచ్చు కదా, ఈరోజు వాళ్ళు ఎంతో అలసిపోయి ఉన్నారు, కాళ్ళు కాస్త వాచాయి. ఎలక సవితి తల్లి స్కర్ట్ పైకి ఎగిరింది, తాళం తీసుకుని పైనుండి పరిగెత్తింది. తాళం తలుపు కింద నుండి జారేలా చేసింది. తాళాన్ని చూసి సిండ్రెల్లా ఎంతో సంతోషించింది. తలుపు తెరిచి త్వరగా కిందకి పరిగెత్తింది. అరే, నువ్వెలా బయటికి వచ్చావు? దయచేసి ఆగండి, వెళ్ళకండి, నేను కూడా చెప్పులు వేసుకుని చూడాలి. సవితి తల్లి అక్కలు ఈ మాటలు విని గట్టిగా నవ్వసాగారు. శాంతించు, ఇది రాజకుమారుని ఆజ్ఞ. రాజ్యంలో ఉన్న అమ్మాయిలందరూ వీటిని ప్రయత్నించాలి. సిండ్రెల్లా ఆ చెప్పులు వేసుకోగానే అందరికీ ఆశ్చర్యం కలిగింది, ఎందుకంటే ఆ చెప్పులు ఆమెకి చక్కగా సరిపోయాయి. ఓ సుందరి, ఈ చెప్పు మరి నీదేనా? సిండ్రెల్లా అవునన్నట్టుగా తల ఊపింది. దయచేసి మాతో పాటు మహల్కి రండి. సిండ్రెల్లా వారితో పాటు మహలుకు వెళ్ళింది. వారు ఆమెని రాజకుమారుడి ఎదుట నిలబెట్టారు. రాజకుమారుడు సిండ్రెల్లా కళ్ళలోకి చూడగానే అతనికి తెలిసింది ఆ రాత్రి ఆమె తనతో కలిసి నృత్యం చేసిందని. చివరికి నిన్ను నేను వెతకగలిగాను. నువ్వు నన్ను వివాహం చేసుకుంటావా?
సంతోషంగా కన్నీళ్లు నిండిన కళ్ళతో ఆమె రాజకుమారుడి ప్రస్తావనని స్వీకరించింది. వారు వివాహం చేసుకుని ఎంతో సంతోషంగా జీవించారు. రపుంజల్ యువరాణుల కలయిక. ఒకానొకప్పుడు శరదృతువు ఆకులు చెట్ల నుండి రాలిపోతున్నప్పుడు ఎంతో శక్తివంతమైన మోసపూరితమైన మంత్రగత్తెలు కలిసి వచ్చారు. కామెల్లా, జినియా, హెలా ఇంకా వేగా. నేనేమిటి అలంకరణ, నా గురించి మర్చిపోకండి. ఇక వారి క్రూర గుడ్లగూబ ప్రపంచంలోని ప్రతి దైగల యువరాణిని ఓడించి చెడు మరియు క్రూరత్వంతో పాలించింది. ఒక అందమైన రోజున కోట యొక్క తోటలోని పుచ్చకాయల చిత్రాన్ని రపుంజల్ చిత్రీకరించింది. ఆ పుచ్చకాయలు ఎంత అందంగా ఉన్నాయి కదా క్లాప్సీ, రుచికరంగా ఉన్నాయి కదా, రుచి చూస్తారని పందెం. అలా క్లాప్సీ పుచ్చకాయల ముక్కల రుచి చూడ్డానికి తోటలోకి వెళ్ళింది. సరిగ్గా అప్పుడే బేబీ డ్రాగన్ డ్రేడో ఆమె ముందు కనిపించింది. అతను తన చెడు చూపులతో ఆమెని భయపెట్టాడు. కాబట్టి పాపం క్లాప్సీ జారిపడి నేరుగా పుచ్చకాయలో పడిపోయింది. క్లాప్సీ ఆమె వికృతమైన రూపు చూసి రపుంజల్ నవ్వింది. కానీ డ్రేడో ఇంకా చిరునవ్వు నవ్వలేదు. ఆ భార్య పుచ్చకాయల్ని చూడండి, అక్కడ ఏం జరుగుతోంది? రపుంజల్ గీస్తున్న పుచ్చకాయల్లో ఒకటి పెద్దదిగా ఇంకా పెద్దదిగా మారిపోయింది. ఎప్పటి వరకు అంటే ఇంటి పరిమాణం వరకు. రపుంజల్, డ్రేడో ఇంకా క్లాప్సీ దాన్ని చూసి నమ్మలేదు. చూసారా, ఇక్కడ ఏం జరిగిందో మీరు చూసారా? రపుంజల్ మరియు క్లాప్సీ లోపలికి వెళ్ళినప్పుడు పుచ్చకాయ విత్తనాల యొక్క వివిధ నమూనాల్లో అలంకరించబడిన చిన్న గది గోడల్లో ఉంది. ఇక అలాగే ఒక పెద్ద మెరిసే పుస్తకం ఉంది. యువరాణుల పుస్తకమా? మీ పక్క ఇంకా ఎంతోమంది యువరాణులున్నారా రపుంజల్? నేను అంచనా వేస్తే లోపల రాసి ఉంది ఏంటో చూద్దామా? ఈ పుస్తకం ఎంత జాగ్రత్తగా ఉంచుతో దాన్ని జాగ్రత్తగా చదవాలి. ఏ యువరాణి ఎక్కడ నివసిస్తుందో మీకు తెలుస్తుంది. ఎప్పుడు ఎవరి అవసరం ఉంటుందో మీకు తెలీదు. ఇతర యువరాణులా? 4 యువరాణులు కలిసి వచ్చినప్పుడు, ఏకమైనప్పుడు వారు నేర్చుకుంటారు పోరాటం ఎంత శక్తివంతం అన్నది. త్వరలో భవిష్యత్తులో యువరాణులు మరియు మంత్రగత్తెల మధ్య గొప్ప యుద్ధం ప్రారంభమవుతుంది. ఎవరు గెలుస్తారు? మీరు చదివిన సమయానికి మీకు దొరికిన స్నేహితులందరినీ వెతకడానికి ఎక్కువ సమయం ఉండదు. సిండ్రెల్లాని వెతకండి, తర్వాత మిగిలిన వారిని పొందండి. గుర్తుంచుకోండి, ప్రియమైన వారంతా దయగల హృదయాలు కలిస్తే ఉత్తమం. రపుంజల్ పుస్తకం చెప్పిన దాని గురించి డ్రేడోతో చెప్పింది. సిండ్రెల్లాను కనుగొనమని కోరింది. బేబీ డ్రాగన్ ఈ పనిని చేపట్టి ఆతృతతో ఎగిరిపోయింది. కొంత సమయం తర్వాత అతను మొజరెల్లా మరియు చెడ్డార్ వద్ద ఎలుకల్ని కలవడానికి వచ్చాడు. అతను రపుంజల్ సందేశం గురించి వారికి చెప్పాడు. యువరాణులు లైట్ హౌస్ కింద కలవలసి ఉందని చెప్పాడు. మొజరెల్లా, చెడ్డార్ సిండ్రెల్లాకు చెప్పడానికి పరిగెత్తారు. ఇతర యువరాణులు కలవడానికి వెంటనే వెళ్లారు. ఆమె మాయా అడవిని దాటినప్పటికీ ఆమె ముఖంపై మచ్చలున్న వ్యక్తి బ్లాక్ బెర్రీస్ని ఏరుతుండడం చూసింది. హే ఫ్రెకల్డ్, స్నో వైట్తో చెప్పండి మేము లైట్ హౌస్ కింద కలుసుకోవాల్సిన అవసరం ఉందని. కనుక ఫ్రెకల్డ్ వెంటనే స్నో వైట్తో చెప్పడానికి వెళ్ళాడు. స్నో వైట్ బయలుదేరినప్పుడు ఆమె సీగల్ రింగో పైకి ఎగురుతుంటే ఆమెను పిలిచి, హే హే రింగో, రింగో, నువ్వు
మర్మైడ్ ఆరియాకు చెప్పాలి. అందరు యువరాణులు లైట్ హౌస్ దగ్గర కలవాలని. అలా సీగల్ రింగో ప్యాలెస్ వద్ద మర్మైడ్ కు చెప్పడానికి వింది ఎగురుకుంటూ వెళ్ళింది. కానీ మర్మైడ్ ప్యాలెస్ లో లేదు. అందువల్ల అప్పుడు రింగో ఒడ్డు వద్ద నిలబడి ఈల వేయసాగింది. డాల్ఫీ రింగో ఈల వింది. అలల బయటికి చూసింది. రింగో డాల్ఫిన్ తిన్న లిటిల్ మర్మైడ్ వద్దకి ఎదుకుంటూ వెళ్లి స్నో వైట్ కబుర్ని అందించమంది. అప్పుడు డాల్ఫిన్ నీటిలోకి దూకి నీటి అడుగున రాజ్యానికి ఈత కొట్టింది. ఆర్యాకు తాను విన్నది చెప్పింది. ఆర్య ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడంతో ఆమె త్వరగా సముద్ర ఉపరితలంపై ఉన్న లైట్ హౌస్ వద్దకు ఈదుకుంటూ వెళ్ళింది. మెర్మేడ్ వచ్చినప్పుడు ఆమె ఫిష్ టైల్ మానవ కాళ్లుగా మారిపోయాయి. తర్వాత త్వరగా యువరాణుల వద్దకు చేరుకుంది. హాయ్, నేను మెర్మేడ్ ఆర్యా. మరి మీరంతా ఇతర దేశపు యువరాణులా? ఆర్య, స్వాగతం. నేను రాపంజల్. నేను స్నో వైట్. ఇక నా పేరు సిండ్రెల్లా. చూడండి, ఇప్పుడు మనందరం కలుసుకున్నాం. వారి మధ్య చర్చలు సూర్యాస్తమమై చంద్రుడు వచ్చే వరకు జరిగాయి. రాత్రి ముగిసిపోతున్నప్పుడు సముద్రం వద్ద లైట్ హౌస్ వెలిగింది. యువరాణి వారి సూపర్ శక్తులు కనుగొనడానికి అటవీ ప్రాంతానికి వెళ్ళింది. ప్రపంచవ్యాప్తంగా చెడును వ్యాప్తి చేయాలనుకునే మంత్రగత్తెలకు మన శక్తిని చూపించాలి. ఇది నిజం, మనం సిద్ధంగా ఉండాలి. సిండ్రెల్లా ఇతర యువరాణులకు జంతువులతో మాట్లాడే సామర్థ్యం గురించి చెప్పింది. ఆహా, అంటే దీని అర్థం మీరు నా చిన్న డ్రాగన్ స్నేహితుడు డ్రేడోతో మాట్లాడారా? డ్రాగన్, అద్భుతం, భలేగా ఉంది. వావ్! డ్రేడో కనిపించాడు. హలో డ్రేడో, నువ్వు నా భాష మాట్లాడగలవా? అవును, నిన్ను కలవడం నాకెంతో సంతోషం. వావ్, నువ్వు నిజంగా జంతువులతో మాట్లాడుతున్నావు. మెర్మైడ్ ఆర్యా, మీ సూపర్ పవర్ ఏంటి? మీరు ఇక్కడ చూసే ప్రతి దానిని కదిలించగలను. మెర్మైడ్ తన కళ్ళని మూసుకుని చేతులు కలిపి ఉంచింది. తన చుట్టూ చెల్లా చెదురుగా ఉన్న కాంతితో ఆమె యువరాణులందరినీ గాల్లోకి ఎత్తివేసింది. ఈ శక్తితో యువరాణులు బాగా ఆకట్టుకున్నారు. ఆర్యా మళ్లీ వాళ్ళని మాయం చేసింది. ఆమె కాలికి గాయం తగిలింది. నా కాలి మడమ నొప్పిగా ఉంది. స్నో వైట్ ఆమె తన 2 చేతులతో సిండ్రెల్లా యొక్క చీలిమండని తాకింది. దాంతో గాయం మాయమైపోయింది. భలే స్నో వైట్, నా చీలిమండ మాయమైంది. నేను నిలబడగలుగుతున్నాను. ఇది నా సూపర్ పవర్. నా చేతులతో నేను గాయాల్ని నయం చేయగలను. చివరికి రాపుంజల్ తన జుట్టుకు కొన్ని మాయాపదాలు గుసగుసలాడుతూ చెప్పి ఆకాశంలోకి ఎత్తింది. ఆమె బంగారు మెరిసే జుట్టు 4 భాగాలుగా విడిపోయింది. ప్రతి ఒక్క భాగం యువరాణులకు బంగారు డస్ట్గా చుట్టుకుంది. అప్పుడు అన్ని భాగాలు మళ్ళీ ఒకటిగా అయిపోయాయి. యువరాణులు ఒక వంతెనలా దాటేలా ఏర్పాటైంది. నా సూపర్ పవర్, నా జుట్టు పైన నాకు నియంత్రణ ఉంది. వావ్, ఇది బాగుంది. స్నో వైట్, మెర్మైడ్ ఆర్యా, సిండ్రెల్లా మరియు రాపుంజల్ తమ శక్తులు కలిసి దుష్ట మాంత్రికలు ఓడించగలనని భావించారు. కాబట్టి ఒకవైపు మంచి మనసులను 4 యువరాణులు ఉన్నారు, మరొక వైపు 4 దుష్ట మంత్రగతలు నిలబడి ఉన్నారు.
నా గురించి ఏమిటి? నేను ఇక్కడే ఉన్నాను. ఒక దుష్ట గుడ్లగూబ. కానీ గుర్తుంచుకోండి, అద్భుత కథలు మంచి ఎప్పుడు చెడుని ఓడిస్తుంది.